Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్లోటింగ్ అయ్యి కాళ్ళు కొట్టాలి. ఓకేనా? రెడీ రెడీ గో. మీరు అందరూ అటు బొమ్మని చెప్పిన మీరు ఎందుకున్నారు ఇక్కడ? చాలా మళ్ళీ కొత్తగా రెడీ గో. రెడీ కమ్. రెడీ గో. ఫోటో కొట్టే మెల్లగా అట్లే ఆ మంది మొత్తం. రెడీ కమ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ప్రస్తుతము సింగరేణి కార్మికుల కోసము, వాళ్ళ వెల్ఫేర్ కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసము తీసుకునే చర్యలను గతంలో మీకు చూపించాను. ఆ క్రమంలోనే మరి కొన్ని లక్షలు వెచ్చించి మరి కార్మికుల కోసము, కార్మికుల పిల్లల కోసము స్విమ్మింగ్ పూల్స్ దాదాపు సింగరేణి వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మరి ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనే విషయాలు మనము ఇప్పుడు దీనికి సంబంధించిన కోచ్ ఎవరైతున్నారో వారిని అడిగి మనము అసలు దీనికి స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన విధి విధానాలు, దీన్ని ఎలా శుభ్రం చేస్తారు, వాటర్ ఎలా ఫుల్ చేస్తారు, మరి ఇక్కడికి వచ్చే అభ్యర్థులకు అంటే ఈత నేర్చుకోవడానికి వచ్చే వారికి ఎటువంటి సలహాలు సూచనలు చేస్తారు అనే విషయము మరి దీనికి సంబంధించిన కోచ్ ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. ఆ కోచ్ని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చూసినట్టయితే మరి చాలామంది కార్మికులు కానీ, కార్మికుల పిల్లలు కానీ, యువకులు కానీ చాలా ఆనందోత్సాహాల మధ్య ఇక్కడ ఈత కొడుతున్నట్టు అంటే స్విమ్మింగ్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. మిగతా వివరాలు వీళ్ళను దీనికి సంబంధించిన కోచ్ని అడిగి మనం తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము మందమర్రి ఏరియాలో ఉన్నటువంటి సిఆర్ క్లబ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాము. వివరాలు తెలుసుకుందాం. కమాన్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ సంబంధించిన కోచ్ దగ్గర ఉన్నాము. హలో వెంకటేష్ గారు. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు? 3 years అవుతుంది. 3 years అవుతుందా? అంటే ఇప్పుడు ఇక్కడ కార్మికులు, కార్మికేతరులు కానీ, పిల్లలు కానీ మీరు కోచింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది కదా సార్. అసలు ఈ స్విమ్మింగ్ పూల్ నిర్వహణ ఏ రకంగా చేస్తారండి మీరు? క్లీనింగ్ లేకుంటే మొత్తం మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ ప్లస్ క్లీనింగ్. క్లీనింగ్ ఇద్దరు కాంట్రాక్ట్ లేబర్ ఉంటారు, వాళ్ళు చేస్తారు డైలీ. అంటే మాన్యువల్ గానే, మిషనరీ లేదు, మాన్యువల్ గానే చేస్తాం. అంటే క్లీనింగ్ అంటే ఏం చేస్తారు? ఇలా డస్ట్ పడుతుంది కదా, డస్ట్ ను మాన్యువల్ గా సెక్షన్ చేసి క్లీన్ చేస్తాం. చుట్టూ కూడా ఆ చెత్త వాళ్ళే క్లీన్ చేస్తారు. ఒకటి నీళ్లు సప్లై మాత్రం సివిల్ వాళ్ళు కంపెనీ మొత్తం. అంటే మీరు వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తా అంటారు? 1 month 1.5 months మనకి వాటర్ ప్రాబ్లం లేకుంటే 1 month. సమ్మర్ కదా 1.5 months పడుతుంది. అంటే 1 month వరకు ఇదే వాటర్ ఇలాగే ఉంటుందా? క్లోరినేషన్ చేస్తాం. అదే మరి అదే క్లోరినేషన్ చేస్తాం, అట్లే ఉండదు. మనిషికి డిసీజ్ రాకుండా చేస్తాం క్లోరినేషన్. కాకపోతే ఏంటంటే మనకు సమ్మర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉండదు, కొంచెం టైం అటు ఇటు పడుతుంది. అంటే పక్క క్లోరినేషన్ జరుగుతుంది కంపల్సరీ. అంటే ఇప్పుడు ఈత నేర్చుకుంటానికి వచ్చే అభ్యర్థులకు మీరు ఏమన్నా టెస్ట్ లాంటి పరీక్షలు లాంటి ఏమన్నా మెడికల్ చేసుకుంటాం సార్. కంపల్సరీ మెడికల్ చేసుకొని ఫీజు కట్టి వచ్చిన దించుతాం. అంటే మెడికల్ అంటే దేనికి? డిసీజులు ఉన్నాయా, చర్మ వ్యాధులు అలాంటివి ఉండకుండా, మళ్ళీ ఏజ్ పడ్డోళ్ళకు హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్నా కూడా మెడికల్ సర్టిఫికేట్ ఉంటేనే తీసుకుంటాం.
అంటే వీళ్ళు డైరెక్ట్ రాగానే మరి స్విమ్మింగ్ పూల్ లో దిగుతారా లేకుంటే? లేదు కంపల్సరీ స్నానానికి మన స్విమ్మింగ్ కు ముందు స్నానం చేయాలి, ఆఫ్టర్ స్విమ్మింగ్ అయిపోయినా కూడా స్నానం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాయి వాష్రూమ్స్? ఇవన్నీ వాష్రూమ్స్, అవన్నీ టాప్స్. చిన్నపిల్లలు బయట చేస్తారు, లోపల వాష్రూమ్ బాత్రూమ్ కూడా లేడీస్ సపరేట్ ఉన్నాయి. లేడీస్ కి ఇది, జెంట్స్. మహిళల కోసం ప్రత్యేక సమయం కేటాయించారు సార్ 8:30 to 9:30. అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ని బ్యాచ్లుగా మీరు ఇక్కడ డిసైడ్ చేస్తారు? ఇళ్ళను ఇక్కడ పొద్దున 6 గంటలకు స్టార్ట్ అవుతాయి సార్. 6 నుంచి 7 గంటలకు ఒక బ్యాచ్ జనరల్ గా అంతా. ఓకే. తర్వాత 6 నుంచి 7 నుంచి 8 ఒక బ్యాచ్. పిల్లలకు అయిపోయిన వల్ల 8 లేడీస్ వస్తారు కదా, 8:30 to 9:30 లేడీస్ అయిపోయి. అంటే వారికి కేటాయించారు కంపల్సరీ. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల ఒక బ్యాచ్, 5 నుంచి 6 ఒక బ్యాచ్. ఈవినింగ్ కూడా ఉంటుంది. 6:30 to 7:30 ఎగ్జిక్యూటివ్ టైం. సెపరేట్ టైం కేటాయించారు వాళ్ళకి. ఇక్కడ మన స్కూల్ ఒకటే ఉన్నది, ఎగ్జిక్యూటివ్స్ లేదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా టైం కేటాయించారు. మీరు మంచి పాయింట్ చెప్పారు. మన సింగరేణి వ్యాప్తంగా మరి యాజమాన్యము ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ పెట్టింది, ఏర్పాటు చేసింది? ఇప్పుడైతే మొత్తం 19 ఉన్నాయి సార్. నాకు తెలిసి కొన్ని రన్నింగ్, ఒక గోలేట్ ఒకటి నడవట్లేదని తెలిసింది, బెల్లంపల్లి ఒకటి నడవట్లేదని తెలిసింది, మిగతా అన్ని రన్నింగ్ ఉన్నాయి. అంటే ఓవరాల్ ఎన్ని ఉన్నాయి అంటారు? 19 ఉన్నాయి. 19. అంటే దీంట్లో ఆఫీసర్స్ కోసం ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, బంగ్లాస్ ఏరియాలు ఉన్నాయి. శ్రీరాంపూర్, RG1, RG2, భూపాలపల్లి, KGM ఏరియా. అంటే ఎప్పుడైనా మరి మీ ఉద్యోగ నిర్వహణలో చిన్న పిల్లలతో కూడా చేస్తున్నారు కదా, ఏమన్నా చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయా? నేను వచ్చినక్కడికైతే లేవు సార్. మరి రాకుండా ముందే అడ్జస్ట్ చేస్తాను. స్విమ్మింగ్ రానోళ్ళను జాగ్రత్తలు అని చెప్తారా? స్విమ్మింగ్ రానోళ్ళను ఫస్ట్ ఇలా దించుతాం సార్. కొంచెం మామూలుగా వచ్చిన వల్లే ఈ థర్డ్ రోప్ యువతలో కొట్టిస్తాం. కొంచెం మెరుగైనాక రెండో రోప్ లకు పండిస్తాం సమ్మర్ లో. అంటే ఈ రోప్స్ ఏంటి? సేఫ్టీ పర్పస్ సార్. మొత్తానికి రానోళ్ళు హైట్ తక్కువ ఉన్న వాళ్ళని ఇక్కడ దించి చేపిస్తాం. ఓకే. ఈ రోప్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిందంటే రెండో రోప్ కు పంపిస్తాం. ఈ హైట్ తక్కువ, ఇది 5 ఫీట్ల డెప్త్, అది 6 ఫీట్ లోపు ఉంటుంది. అది అక్కడ మొత్తం 8 ఫీట్లు ఎత్తారు అక్కడ. 8 ఫీట్ల వరకు 8 ఫీట్లు ఎత్తారు. అంటే సేఫ్టీ పరంగా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటాను. సేఫ్టీ గార్డ్స్ కూడా ఉన్నాయి సార్ మనకి. అవి రింగ్స్ అన్ని సేఫ్టీ గార్డ్స్. ఒకవేళ దమ్మన ఈత రాకుండా మునిగిపోయినా కానీ ట్యూబ్ వేసి, ట్యూబ్ ఫస్ట్ వేసిన తర్వాత మేము తీసుకొని వస్తాం దిగి. అంటే ఇప్పుడు గాలి దుమ్ము వస్తుంటాయి కదా, మరి ఏమన్నా ఆకులు అవి పడితే ఎలా క్లీన్ చేస్తాం సార్. జాలీలు ఉన్నాయి ఇప్పుడు. ఆ జాలి ప్లస్ ఇంకో వాళ్ళు పట్టుకున్న జాలి కూడా అదే, అలాంటివి గట్టి తీసేస్తాం పడకుండా నీట్ గా. ఎప్పుడో పడ్డది తీసేస్తాం. అయితే ఈ సందర్భంగా మనకు అంటే వేసవిలో మాత్రం కొద్దిగా మీకు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది జనాలు. డైలీ 300 మంది అవుతుంది. డైలీ 300 మంది. వావ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా, మరి సింగరేణి వ్యాప్తంగా ఒక అద్భుతమైన రీతిలో వాళ్ళ కార్మికుల కోసం, కార్మికేతరుల కోసం, మరి వాళ్ళ పిల్లల కోసం కూడా ఒక ప్రత్యేకంగా కోచ్ను పెట్టి 2 లేబర్ను పెట్టి మరి దీన్ని నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ యాజమాన్యం తీసుకునే సంక్షేమ ఫలాలలో ఇది కూడా ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే అందరు ఆరోగ్యంగా ఉంటేనే కార్మికులు పని చేయగలుగుతారు. పిల్లలు కూడా మరి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి కూడా బాగుంటుంది. ఈ విషయంగా మరి వెంకటేశ్వర గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అసలు ఏ రకంగా వీళ్ళు సెలెక్ట్ చేస్తారు కోచ్గా? సార్ నాకు వచ్చే స్విమ్మింగ్ టెస్టింగ్ పెడతారు సార్. నాకు నేషనల్ లైఫ్ సేవింగ్ సర్టిఫికేట్ ఉన్నది. ఆ విధంగా టెస్ట్ చేసి 4 రకాల ఈత కొట్టించి టెస్ట్ చేసి తీసుకున్నాం. అంటే దాదాపు మీకు ఫుల్ డే డ్యూటీ? ఫుల్ డే. పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు. ఒకవేళ మీరు ఎప్పుడైనా లీవ్ పెట్టాల్సి వస్తే పరిస్థితి ఏమి? ఒకవేళ రిలీవర్ ఉంటేనేమో వాడుకుంటాను, రిలీవ్ లేని సార్ బంద్ పెట్టారు. వెరీ గుడ్, మంచి ఆలోచన అండి అది. ఎందుకంటే ఖచ్చితంగా పర్సన్ లేకుంటే ప్రమాదం జరిగితే బాధ్యత కదా. ఓకే అండి, మరి మీ స్విమ్మింగ్ చేసే వాళ్ళతో మాట్లాడచ్చు. ఓకే, మన రిటైర్డ్ ఉద్యోగులు కూడా మరి ఈత కొట్టడానికి యాజమాన్యం మనకు సౌకర్యాలు కల్పించినట్టు తెలిసింది. ఈ సందర్భం మన దగ్గర ఒకరున్నారు, వారిని అడుగుదాం. సార్ మీ పేరేమి? వెంకటయ్య. ఎక్కడ, ఎప్పుడు రిటైర్ అయ్యారు? నేను 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. ఈత కొట్టాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే నాకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ విషయంలో నాకు ఈత కొట్టాలని
న్యూరో ప్రాబ్లం ఉంది. దాని వలన ఈత కొట్టాలని ఇంట్రెస్ట్ కొద్దీ నేను రావడం జరుగుతుంది. గత 15 రోజుల నుంచి వస్తున్నా. అంటే ఈ సందర్భంగా మీరు హ్యాపీగా ఉన్నారా? ఓ చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. మరి న్యూరోకు సంబంధించింది ఫిట్నెస్ వస్తుంది. అచ్చా, వెరీ గుడ్. సింగరేణి యాజమాన్యానికి, గురువు గారికి నేను ధన్యవాదాలు చెప్తాను. ఓకే. వీరస్వామి. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. రిటైర్డా? రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. యంగ్స్టర్ గా ఉన్నారు. మీరు ఎప్పుడు చూస్తున్నారు? నేను లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నా. అచ్చా, లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నా. ఆర్ యు ఫీల్ హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. అచ్చా అచ్చా. అసలు ఇక్కడ ఈత కొట్టాలని ఎందుకు అనిపించింది? మెయింటెనెన్స్ బాగుంది. ఆహా. సింగరేణి యాజమాన్యం ఇక్కడ మొత్తానికి మెయింటెనెన్స్ బాగుంది. అచ్చా. కోచ్ ఇంట్రెస్ట్ గా చెప్తా అంటాడు. మన పిల్లలు కూడా నీకు అంటే పిల్లలు కూడా మిస్ అవ్వడానికి ఆస్కారం లేకుండా మనకు పెట్టిరు వీళ్ళను. అచ్చా అచ్చా. అంటే ఇక్కడ వీళ్ళు క్లోరినేషన్ అది ఇది బాగా చేస్తున్నారు. క్లోరినేషన్ చేస్తుంది. క్లోరినేషన్ చేస్తుంది. సో హ్యాపీ అంటారు. ఓకే, వెరీ హ్యాపీ. థ్యాంక్ గోయింగ్ టు సింగరేణి యాజమాన్యం. పేరు కుర్ర శ్రీనివాస్. నేను తెలంగాణ కేసరి కాన్స్టిట్యూషన్ రిపోర్టర్ను. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో రోజు స్విమ్మింగ్ రావడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పూల్ జూనియర్, సబ్ జూనియర్, సీనియర్స్ 3 ఉన్నాయి. ఇక్కడ చాలా మంది రోజు మార్నింగ్ 6 to 8 వరకు వెంకన్న కోచ్, రాయేశం అబ్జర్వ్ చేసుకుంటా వీళ్ళంతా రెగ్యులర్ గా పిల్లలకు ట్రైన్ చేసుకుంటా తీస్తున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే గర్ల్స్ కు కూడా సపరేట్ ఒక ఫుల్ సింగరేణి యాజమాన్యం నుంచి కోచ్ ప్రపోజల్ పెట్టాలని ఆల్రెడీ మహిళలకు ఉన్నారని చెప్పారు కదా. ఉన్నారు, కానీ సపరేట్ ఫుల్ పెడితే వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటది. ప్రైవసీ ఏంది? ఇప్పుడు 8 తర్వాత వాళ్ళదే కదా టైము, వేరే వాళ్ళకి ఎలా లేదు కదా. అవునా, కరెక్టే మీరు అన్నది. అయితే మీరు ఇప్పుడు ఫ్రీగానే వస్తుంది రైడింగ్? లేదు, ఫీజు కట్టుడే. అందరు కూడా ఫీజు కట్టి వస్తారు. అందరు కూడా మెడికల్ చెకప్ పోయి కంపల్సరీ మెడికల్ తీసుకునే వస్తారు. అందరు ఫీజు కట్టకుండా కోచ్ ఎవరిని కూడా అలౌ చేయరు. 100% ఫీజు కట్టేస్తారు. మెడికల్ పోవాల్సిందే ఎవరైనా కూడా. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. మీ పేరేమి? నా పేరు తిరుపతి. నేను సింగరేణి రిటైర్మెంట్ కొడుకుని. ఈ రోజుల్లో స్విమ్మింగ్ అవసరం. దాని మూలంగానే నేను స్విమ్మింగ్ ఇదే మా ఈ సింగరేణి యాజమాన్యం తరఫున ఈ క్లబ్ ను నేను స్విమ్మింగ్ నేర్చుకోవడం జరిగింది. నాకే కాకుండా మా అబ్బాయి ఇతను. హలో, ఈ పేరేమి? అభిరామ్. ఎప్పటి చేస్తున్నావు? 15 days. వండర్ఫుల్. ఇతను కూడా స్విమ్మింగ్ నేర్పించాలని దగ్గరుండి స్విమ్మింగ్ నేర్పిస్తున్నా. ఇదంతా సింగరేణి యాజమాన్యం వల్ల, వాళ్ళ కృషి వల్లే జరుగుతుంది. ఈ కోచ్ గానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగున్నది. హలో, మీ పేరేంటి? నమస్తే సార్, నా పేరు తిరుపతి. ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ సార్. ఓకే. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ రామగుండంలో. ఓకే. అక్కడ నుండి ఇక్కడికి వస్తాను సార్ డైలీ. మంచిర్యాలలో ఉంటాము. పిల్లల్ని తీసుకొని ఒక 2 families, ఒక 6గురిని మేము మంచిర్యాల నుండి రెగ్యులర్ అప్ అండ్ డౌన్ చేస్తాం సార్. ఎందుకు రావాల్సి వస్తుంది? ఇప్పుడు మంచిర్యాలలో కూడా స్విమ్మింగ్ పూల్స్ లేక కాదు సార్, అక్కడ స్విమ్మింగ్ పూల్స్ చాలా ఉన్నాయి. నో మెయింటెనెన్స్. ఇక్కడ ద బెస్ట్ మెయింటెనెన్స్, ద బెస్ట్ కోచ్. తర్వాత మీకు ప్రతిదీ ఇక్కడ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు సార్. దానికోసమే ఇంత దూరమైనా పర్వాలేదు మేము పిల్లల్ని పొద్దున్నే 5 గంటలు లేపి పట్టుకుని వచ్చి ఇక్కడ చేపించి ఇది మాకు 2వ సంవత్సరం సార్. చాలా హ్యాపీ సార్. అంత దూరం నుంచి వచ్చినా ఇక్కడికి వస్తే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. పిల్లలు నేర్చుకోవడం కానీ. ఇప్పుడు మా బాబు పెద్దతను కంప్లీట్ గా ఓకే అయిపోయింది, చిన్నతను ఇప్పుడే జస్ట్ లర్నింగ్. సో ఇక్కడ ఏంటంటే సార్ మెయిన్ కోచింగ్ కానీ తర్వాత ఇవన్నీ మంచి ఫెసిలిటీస్ యాజమాన్యం అరేంజ్ చేసింది. చాలా హ్యాపీ ఇక్కడికి రావడం. నా పేరు శ్యామ్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్. ఎక్కడండి? బెల్లంపల్లి. రోజు బెల్లంపల్లి వస్తుంది. ఎందుకు రావాల్సి వస్తుంది? అది స్విమ్మింగ్ నేర్చుకుందామని. బెల్లంపల్లిలో స్విమ్మింగ్ ఫెసిలిటీస్ లేవు. సో సింగరేణి క్లబ్ లో స్విమ్మింగ్ ఫెసిలిటీస్ ఉందని మా సుపీరియర్ వర్క్ ద్వారా తెలిసింది. సో ఆయన వచ్చి ఇక్కడ ఉన్న స్టాఫ్ కి ఇంట్రొడ్యూస్ చేసి సో నాకు పర్మిషన్ ఇప్పించారు. సో డైలీ 6 to 7 స్విమ్మింగ్ చేస్తాను. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. మీరు సింగరేణి సంబంధం లేనివారు కదా, అయినా కూడా మీరు ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏమి? ముఖ్యంగా సింగరేణి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము సింగరేణి ఎంప్లాయ్ కాకపోయినా సరే, రైల్వే ఎంప్లాయ్ అయినా సరే, మమ్మల్ని ఈ స్విమ్మింగ్ పూల్ లోకి అలౌ చేసి సో మాకు కూడా సేమ్ సింగరేణి ఎంప్లాయ్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఆ విధంగానే ట్రీట్ చేస్తూ మాకు అన్ని సహకారాలు అందిస్తున్న ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ సిబ్బందికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదేమి ఇక్కడ ఏదో బ్రౌనిష్ కలర్ లో ఉంది? పొటాషియం పర్మానెంట్ సార్. పిల్లలకి ఏమైనా కాళ్ళకి ఏమైనా దుమ్ము దూలుతున్నట్టు వైరస్ ఉన్నా గానీ ఇలా తీస్తే దీనిలో కాలు పెట్టినాకనే దిగాలి. ఓకే ఓకే.
అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని సేఫ్టీ తీసుకున్నారు. ప్రికాషన్స్. ఓకే. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టే వాళ్ళని చూస్తున్నాం. చాలా హ్యాపీగా వీళ్ళు ఇక్కడ ఈత నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు. వావ్ యా చూడండి ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇది అర్థమవుతుంది కదా మనకు. సింగరేణి మేనేజ్మెంట్ కు మనము ఎంత చేసి చెప్పినా కూడా తక్కువే వాళ్ళకు కృతజ్ఞతలు. ఎందుకంటే కార్మికులే కాకుండా కార్మికేతరులకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఇది చాలా ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం మనము. చాలా అటు వెళ్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ చిన్న పిల్లలకు మరి ఇక్కడ మనము వీళ్ళు ఇక్కడ కోచింగ్ ఇచ్చే విధానాన్ని మనం చూస్తున్నాము. వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటము అనేది చిన్న పిల్లలకు నేర్పటం చాలా కష్టతరమైన విషయము. అయినా కూడా మరి ఇక్కడ కోచ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి చిన్న పిల్లలకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్విమ్మింగ్ నేర్పిస్తున్నట్టు తెలుస్తుంది. చాలా గ్రేట్. పిల్లలు ఇప్పుడైతే రేపు దేశ అవసరాల కోసం కానీ కాంపిటేటివ్ టెస్టులకు కానీ వీళ్ళు పథకాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వండర్ఫుల్. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే మరి చిన్న పిల్లలు వచ్చారు కదా, మరి వారికి సంబంధించిన పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళ మనోభావాలు కూడా మనం తెలుసుకుందాము. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా ఏం పేరు? సానికా కర్వా. అయ్యా మీ పిల్లలు వచ్చారా? ఎస్ మా పిల్లలు వచ్చారు ఇక్కడికి. మేము నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు వచ్చారా? వచ్చారు. దే ఆర్ ఎంజాయింగ్ అండ్ దే ఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్. యాక్చువల్లీ నేను కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చాను. బెల్లంపల్లి నుంచి బెల్లంపల్లి నుంచి వచ్చాను. కర్ణాటక నుంచి బెల్లంపల్లికి వచ్చాను. బెల్లంపల్లి నుంచి మందమరికి వచ్చాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడికి. బట్ తెలిసింది మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు అనేసి. అయితే మా పిల్లలు యాక్చువల్లీ భయపడతారు స్విమ్ చేయడానికి. బట్ నీళ్ళలో పోవడానికి కూడా భయపడతారు. విన్నాను ఫ్రెండ్స్ దగ్గర మంచిగా నేర్పిస్తున్నారు, ఒకసారి తీసుకురా అనేసి. వాళ్ళకి వేసాను నీళ్ళలో, ఒకసారి దిగండి సార్, చాలా మంచిగా కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడికి. అయితే టెక్నిక్స్ కూడా మంచిగా చూపిస్తున్నారు, ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టాలి, కాలు ఇట్లా పెట్టాలి అనేసి. అయితే మా పిల్లలు కూడా ఒకసారి రాలేదు, జస్ట్ పోవడానికి కూడా భయపడ్డారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే కాడ నుంచి మంచిగానే పోతున్నారు. నా కొడుకైతే మంచిగా నేర్చుకున్నాడు కూడా ఇప్పటిదాకా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్.
Okay, amma, thank you. Swimming is not only the part of exercise, but it also one kind of meditation. So that everyone can learn it. I tell everyone to learn. You have the opportunity to learn this. Yes. So that please, I request everyone to come and learn the swimming. That too in Mandamari. The coacher is also very nice. Thank you. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ పిల్లల తల్లులు కూడా మరి ఇక్కడ చాలా చక్కగా వాటి గురించి కోచ్ కూడా చాలా చక్కగా మరి వీళ్ళకు నేర్పిస్తున్నట్టు చెప్పారు. ఇది ఏమని చాలా ఇది మంచి పరిణామం. ఇది ఇంకొకరితో కూడా మాట్లాడదాము. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం పేరమ్మా? నా పేరు మోనికా. మేము బెల్లంపల్లి నుంచి వచ్చాము స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. एक्चुअली मेरी गुड़िया स्विमिंग पानी में जाने के लिए डरती थी, फिर भी यहाँ पे आने के बाद सर को बताया था कि इन पानी में जाती नहीं है। बहुत बार बहुत जगह मैं क्लासेस में डाली थी, फिर भी वो उन पानी में नहीं जाती थी। यहाँ आने के बाद पानी में जा रही है, थोड़ा बहुत स्विमिंग मारना सीख रही है। कोई नहीं, डरने का कुछ भी नहीं है। सर कोऑपरेट बहुत अच्छे से करते हैं। यहाँ पे आने के बाद एटलीस्ट लेग्स मारना अभी सीख गई है। हम आके अभी 2 days ही हुआ है। मैं सबको कहती हूँ कि आओ यहाँ पे स्विमिंग सीखो। సార్ అచ్చా बहुत अच्छे से కోఆపరేట్ कर रहे हैं. థ్యాంక్ యూ. ఓకే, చూస్తారా ఫ్రెండ్స్ మరి చక్కగా మరి వీళ్ళు నేర్చుకోవటమే కాకుండా వారి పిల్లలకు కూడా రాబోయే వాళ్ళు కూడా మరి మహిళలు కూడా ముందుకొచ్చి నేర్చుకోవాలని చెప్తున్నారు. అలాగే అమ్మ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరేమి? స్వాతి రాఠీ. చెప్పమ్మా. నేను ఇక్కడ మందమారి నుంచే, మా అమ్మ వాళ్ళు బెల్లంపల్లిలో ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ కి బెల్లంపల్లికి వెళ్ళాను. బెల్లంపల్లి నుంచి వస్తాను. లాస్ట్ ఇయర్ నుంచే నేను వేస్తున్నాను. పిల్లలు చాలా చక్కగా నాకు 2 days వరకు నా పిల్లలు అసలు నీళ్ళలో కూడా కాలు పెట్టలే. అయినా కోచింగ్ అంత రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళని మొత్తం నేర్పించారు. చాలా చక్కగా నేర్చుకున్నారు 2 పిల్లలు. అమ్మా నమస్తే. నమస్కారం. ఏం పేరమ్మా? నా పేరు అమేంద్ర. ఎవరు ఉన్నారు ఇక్కడ మీ పిల్లలు? మా 2 పిల్లలు వచ్చిరు. మా అన్నయ్య పిల్లలను కూడా తీసుకుని వచ్చారు. మాది బెల్లంపల్లి. బెల్లంపల్లి చూస్తున్నారా? మా సారు బెల్లంపల్లిలో రైల్వేలో వేస్తారు. మా అన్నయ్య కూడా రైల్వేలో వేస్తారు. ఇక ఎండాకాలం సెలవులు కదా పిల్లలకి, వాళ్ళకి స్విమ్మింగ్ రాదు కదా, అందుకనే మేము ఇక్కడ పిల్లలకి నలుగురికి నేర్పాలనుకొని తీసుకొని వచ్చినాం. 2 days అవుతుంది. మంచిగానే ఇస్తున్నారు కోచింగ్, బాగానే ఉంది. ఇక మేము అక్కడ నుంచి ఎంగేజ్ మాట్లాడుకున్నాము 1 month కి ఆటో. ఇక మా పిల్లల్ని తీసుకొని వస్తున్నా, 2 నలుగురిని తీసుకొని వస్తున్నా, నలుగురిని తీసుకొని వెళ్తున్నాను రోజు. ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఆరోగ్యం పట్ల ఆసక్తి పట్ల మరి మహిళల మాటలు కూడా విన్నారు కదా. వీళ్ళు ఎంతో దూరం నుంచి అంటే వ్యయ ప్రయాసాల కోర్చు కూడా మరి సింగరేణి కల్పించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి చాలా చక్కగా మరి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చిన్న పిల్లలకు చూడండి, చూస్తుంటే ఎంత ముద్దొస్తుందో వాళ్ళని చూస్తుంటే. ఎంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళని చూస్తుంటే ఒళ్ళు పులకరిసిపోతుంది కదా ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ ఈ థ్యాంక్స్ అన్ని సింగరేణి మేనేజ్మెంట్కి చెందాల్సి ఉంటుంది. ఓకేనా, మరి దీనికి సంబంధించిన అటెండెంట్స్ కూడా 2 ఉన్నారని తెలిసారు. వారిని కూడా కలుద్దాం మనం. బాబు మీ పేరేమి? రాజేష్. ఎప్పటి చేస్తున్నారు? 18 సంవత్సరాలు. ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. వావ్, వండర్ఫుల్. అంటే 18 సంవత్సరాల క్రితం మనకు స్విమ్మింగ్ పూల్ ఉందా? 2004 లో స్టార్ట్ అయింది. అచ్చా, వావ్, వెరీ గుడ్. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నీకు? మాకే ఇబ్బంది లేదు సార్. పిల్లలతో ఏమైనా చికాకు? అదేం లేదు సార్. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం పిల్లలతో సరదాగా గడపడం కూడా. అంతేనా? అంటే మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నందుకు సంతోషమే. సంతోషం. బాబు మీ పేరేమి? నా పేరు రాజేందర్. రాజేందర్, మీరు ఎప్పటి చేస్తున్నారు? 10 years అవుతుంది. 10 years అవుతుంది. మరి ఇక్కడ రకరకాల పిల్లలు వస్తారు, పేరెంట్స్ వస్తారు, ఎంప్లాయీస్ వస్తారు, అన్ఎంప్లాయీస్ వస్తారు. మరి వాళ్ళ గురించి వాళ్ళతోనే వాళ్ళ ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బంది మనకి ఇలాంటిది లేదు. ఇలాంటి ఎంజాయ్ అసలు నడితే లైఫ్ లో దొరకదు. ఇలాంటి సమ్మర్ నడితే కంటిన్యూషన్ గా ఫాలో అయితే చాలా బాగుంటది. ఈ సందర్భంగా మరి మీ కోచ్ ఏమైనా ఇబ్బంది పెడుతుంటారా? ఇబ్బంది మాకు ఎలాంటిది లేదు. అసలు ఈ కోచ్ అనగానే ఒక బ్రదర్ లెక్క ఫీల్ అవుతాం. అంతే, ఒక బ్రదర్ లెక్క. ఇలాంటి రూబాబు లేదు. పిల్లల విషయంలో కొద్దిగా అట్లా ఉంటే పిల్లలు కొడతారు స్విమ్మింగ్. పిల్లల కాడ కొద్దిగా కోపంగా లేకపోతే పిల్లలు గౌరవం అవుతారు. కోచ్ ఒక సూపర్, ఒక బ్రదర్ లెక్క ఫీల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ బాబు. ఒక వెంకటేష్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు మీ గురించి. మరి మీ పిల్లలు కానీ ఇక్కడికి వచ్చే స్విమ్మింగ్ వచ్చే వాళ్ళు కానీ మీరు చక్కగా వాళ్ళకు చక్కని విధంగా ట్రైనింగ్ ఇస్తున్నట్టు కూడా చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా మరి మనకు స్విమ్మింగ్ పూల్స్ గురించి వివరాలు కూడా చాలా చక్కగా చెప్పారు. మరి ఇక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా కోచ్ చక్కగా నేర్పిస్తున్నారు చెప్పారు. చక్కని విషయాలు చెప్పినందుకు మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా?
కంపల్సరీ సింగరేణి యజమాని ఇంత ఫెసిలిటీస్ కల్పిస్తాం సార్. ఇక్కడ హైదరాబాద్ ఒక గంటకు 200 సార్. మన దగ్గర నెలంతా వేస్తే 50 రూపాయలు సింగరేణి పిల్లలకు. అంతేనా? సింగరేణి వర్కర్లు చేసే వాళ్ళకు 100 రూపాయల ఫీజు. మాత్రం ఫీజుతో ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత కంపెనీ భరించి కూడా వెల్ఫేర్ ఫండ్ అది చేసి చేస్తుంది. ధన్యవాదాలు సింగరేణికి. కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఒక ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన విషయం ఇక్కడ తెలుసుకోవాలి. మన కోచ్ గారు చెప్పారు, ఏమని చెప్పారు, బయట అయితే డైలీ 200 ఎబో తీసుకుంటారని, కానీ నామ మాత్రం ఫీజు చాలా తక్కువలో 50 రూపాయలు 100 రూపాయలు అంటే అది ఇవాళ రేపు టీ తాగుతూ అయిపోతాయి ఫ్రెండ్స్. అటువంటి విషయంలో మరి సింగరేణి వెల్ఫేర్ సంక్షేమ పథకాలలో ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటో తీసుకోండి.